దాంట్లో ఆ హిస్టరీలో అదేదో త్రిభువనమల్లుడు అని చెప్పి రకరకాల ఒక చర్చ ఉండేది. అయితే ఈ భువనగిరి గుట్ట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలకి జస్ట్ మా కార్యక్రమం స్టార్ట్ అయితే బాగుండు, ఏంటి పొలిటీషియన్ల కథ అనుకున్నట్టారు. తొందరనే కంప్లీట్ చేస్తాం. ఈ గుట్ట నేను ఒక్కటేసారి ఎక్కిన. ఎప్పుడు నేను ఇక్కడ డిగ్రీ చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఇట్లా బట్టి ఆ గుట్ట మీదకి ఎక్కినాం. ఫస్ట్ టైం అంటే పూర్తిగా పోలే, అక్కడ దాకా పోయి మళ్ళీ వచ్చేసినాం. టైం అయిపోయింది, ఇక్కడ ఫస్ట్ టైం అవుతుందని వచ్చేసినాం. అది ఫస్ట్ టైం. ఇక మళ్ళీ ఇప్పటి వరకు ఆ గుట్ట తిరగబోలే. కానీ అప్పటికి ఇప్పటికీ గుట్ట మారిపోయింది. ఈ గుట్టకు ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం తొడగబడ్డది. చాలా మందికి పూర్ణ లాంటి వాళ్లకు ఇక్కడే శిక్షణ దొరికింది. చాలా మంది విద్యార్థులు ఈ గుట్టను గుట్టగా చూసి వదిలేసారు తప్ప, కానీ ఈ గుట్టలో అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయని గుర్తించినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మన మధ్యలోనే ఉన్నారు. వాస్తవానికి ఈ గుట్టకు కూడా ఎన్నడో ఒక గొప్ప పర్యాటక హోదా దక్కాల్సిందే. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ఇవాళ మనకి గుట్టకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఏదో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అది త్వరితగతిన పూర్తయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా వంతు కృషి ఉంటుంది. ముఖ్యంగా పోతంశెట్టి వెంకటేశ్వర్ గారిని అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్కూల్ జీవితం నుంచి అయినా ఇప్పటి మున్సిపల్ చైర్మన్ వరకు కానీ ఆయన పోయి చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఇది ప్రజా ప్రయోజనకరంగానే ఉండేది. నేను చాలా కాలం నుంచి కూడా గమనిస్తా ఉన్నా. మహిళా సోదరుమణి ఇప్పుడే అన్మిత ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ అమ్మ ఎక్కడ పోయినారా? అరుణాచల్ ప్రదేశ్ పోయింది. మహిళా సోదరులారా, మీరు కూడా అనుకున్నది సాధించవచ్చు. ఇప్పుడు 76,000 తులం ఉంది బంగారం. ఎంత మీకున్నా మీరు అందుకోగలుగుతారు. అట్లాగే ఈ గుట్టలు కూడా ఈ అన్నిటిని కూడా మీరు అందుకునేటువంటి శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని కూడా ఏదో ఒక రంగంలో వాళ్ళని ముందుకు తీసుకుపోండి. వాళ్ళకు ఏదో ఒక యాక్టివిటీ నేర్పించండి. ఇక్కడ ప్రపంచంలోనే రెండవ గుట్ట, ఇటువంటి గుట్ట ఎక్కడ లేదు. వాస్తవానికి అక్కడ హైదరాబాద్ కు అటువైపులో ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఇంకా వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా అసలు ఈ హైదరాబాద్ కు యువతల వైపులో, ఈ తెలంగాణకు ముఖ్యంగా ఈ హైదరాబాద్ కు యువతల వైపులో ఇది ఒక ఆనిముత్యం లెక్కనే గుట్ట ఉంది. ఈ గుట్ట అటుకెళ్ళి పోతా ఉంటే చాలా మంది అంటా ఉంటుండే ఇదేదో ఏనుగు తొండం లాగా ఉందని, లేదంటే ఇదో టాటాయిస్ లాగా ఉందని, రకరకాలుగా కనిపిస్తా ఉంటది. సో అది మరి దాంట్లో ఒరిజినాలిటీ ఏందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ గుట్ట అన్ని రకాలుగా పర్యాటక ప్రాంతానికి 100కు 100% అనువైనటువంటి కేంద్రం. హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రం. మరీ ముఖ్యంగా యాదాద్రి క్షేత్రానికి కూడా అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రం మరింత అభివృద్ధి కావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది. మళ్ళీ వచ్చే ఏడాది నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలి. పర్యాటక కేంద్రం ప్రతిరోజు దినదిన అభివృద్ధిని చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ప్రభుత్వం తరఫున జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో చేయడానికి నేను గాని మా పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారు గాని మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని చెప్పి పిల్లలందరికీ మరొకసారి ఈ యోజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.